సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఇప్పుడు నాకు డాన్స్ అంటే ఇష్టం కానీ నాకు డాన్స్ రాదు కదా. సో అలా మీకు ఇష్టం, మీకు డాన్స్ అంటే ఇష్టం కానీ మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఎలా నేర్చుకునేవాళ్ళు? అంటే ఫేసింగ్ ఎలా నేర్చుకునేవాళ్ళు, స్టెప్స్ ఎలా నేర్చుకునేవాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే అందులో కేటగిరీస్ ఉంటాయి కదా డాన్స్ లో. ఫస్ట్ తెలియదు నాకు డాన్స్ గురించి. నాకు బిఫోర్ 10th నాకు అసలు ఏం అంటే డాన్స్ గురించి, డాన్స్ క్లాస్ ఇలా ఉంటుందా అని కూడా నాకు తెలియదు. డాన్స్లో సరే మిర్రర్ ఉంటే అని నాకు కూడా తెలియదు. జస్ట్ టీవీలో చూసేవాడిని, చూసి నేర్చుకునేవాడిని. నేను టీవీలో జస్ట్ టీవీ, ఒక చిన్న టీవీ ఉండేది మా ఇంట్లో, అది చూసి నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచే వచ్చింది, నాకు తెలీదు ఇన్సైడ్ ఏమో, నాకు తెలియదు గాడ్ గిఫ్ట్ ఏమో. సో అలా వచ్చేసింది, అలా చూసి నేర్చుకునేవాడిని. అక్కడక్కడ ఈవెంట్లు, అక్కడ చిన్న స్టేజ్లు ఉంటాయి కదా, గల్లీ స్ట్రీట్ స్టేజ్లు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని, పర్ఫార్మెన్స్గా ఆర్కెస్ట్రాలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసేవాడిని నేను. అలా అలవాటు అయిపోయింది నాకు. దాని తర్వాత నేను మా ఊర్లో ఒక స్టేడియం ఉండేది. ఆ స్టేడియం ఇసుక ఉంటుంది, మామూలుగా శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, ఫ్లిప్స్ కానీ ఓన్గా చిన్న ఒక నలుగురు నా ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళేటండి. నేను 10th బిఫోర్ స్కూల్ అయిపోయిన వెంటనే 4:30కి నేను బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతా. నాకు గ్రూప్ ఒక 5గురు వేసుకొని వచ్చేయండిరా అని వెళ్ళిపోతాం మేము. అక్కడే నార్మల్ ట్రాక్ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను, ట్రాక్ పెట్టుకుని అక్కడే ప్రాక్టీస్ మొత్తం. బయట చేసుకోండి నాకు నలుగురికి. అలా అక్కడే హోంవర్క్ చేసుకోండి నైట్ అంతా. ఒక 8 వరకు అక్కడే చేసుకుని దాని తర్వాత ఇంటికి వెళ్ళేటండి నేను. సో అలా మొదలైన ప్రయాణం. సో అప్పుడు లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా యూటర్న్ ఇచ్చింది ఏంటి కెరియర్ లో? డి యూటర్న్ ఇచ్చింది. ఏ సీజన్ నుంచి యూటర్న్ వచ్చింది? డి ఛాంపియన్స్. సో మీరు ప్రభుదేవా మాస్టర్ కదా అని బయట గుర్తుపడుతూ ఉంటారా? చాలా మంది గుర్తుపడుతుంది. సో ప్రభుదేవ మాస్టర్ కంటే నాకు మా ప్రభుదేవ మాస్టర్ గుర్తొస్తారు నాకు సీరియస్ గా. ఆ పేరు పెట్టినందుకు వర్క్ చేశారా ప్రభుదేవ మాస్టర్? అది వచ్చింది, చెప్తా. అది సీక్వెన్స్ ఎలా అయింది చెప్తా, చాలా పెద్ద మ్యాటర్ అది. సో ఆ పేరు నాకు ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు కూడా తెలియదు. అంటే మా నాన్న వాళ్ళు పెట్టారు, నాకు తెలియదు అప్పుడు. అంటే మా అమ్మ వాళ్ళకి జస్ట్ డాన్స్ గురించి తెలియదు, పర్టికులర్గా తెలియదు వాళ్ళకి. ప్రభుదేవ మాస్టర్ కూడా తెలియదు. ప్రభు అని పెట్టారు నార్మల్గా. ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడు వచ్చాను, జోడీకి వచ్చాను. నితిన్ అన్న భరత్ అన్న డైరెక్టర్, మేము ఆబ్వియస్లీ తెలిసే అన్న వాళ్ళు నాకు పెట్టారు దేవాని. ఆ రిజిస్టర్ అవ్వాలని నాకు డి జోడీలో దేవా అని యాడ్ చేశారు, ప్రభు దేవా. అక్కడ నాకు నితిన్ భరత్ గారు వాళ్ళు ఎంతో మందికి మంచి లైఫ్ ఇచ్చారు. అసలు జబర్దస్త్ కానీ ఒక రిజిస్టర్ కావాలంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అసలు ఇద్దరికి ఎవరు వదలరు. వాళ్ళ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ హిట్. నితిన్ భరత్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. అసలు వాళ్ళు మూవీ చేస్తే చూడాలని ఉంది మాకు. యశ్వంత్ గారు అతని బాడీలో స్ప్రింగ్స్ ఏమైనా ఉంటాయండి? అసలు యాక్చువల్గా అందరికి తెలియదు ఈ విషయం, కానీ యశ్వంత్ అన్నకి మాస్టర్ అనేవాడు లేడు. ఆయన ఓన్గా చేశాడు. ఆయన ఓన్గా ఒక స్టైల్ని పిక్ చేసుకొని దాని మీద వర్క్ చేశాడు అన్న. కాబట్టి ఒక పిక్లర్ స్టైల్ అన్నది, ఆ స్టైల్ చూసి మేము కాపీ చేసేవాళ్ళం. లేదురా ఇలా చెయ్యాలి, లేదు అన్నలా చెయ్యాలి అని మేము అనుకున్నాం. కానీ యశ్వంత్ అనగానే అందరికి ఒక సిగ్నేచర్ మూమెంట్ క్యాప్ కదా, తను క్యారింగ్ క్యాప్. సో ఆ టైం నుంచే డి జూనియర్స్ చిన్న పిల్లల్ని కూడా ఎలా చేసేవాడు అసలు, నిజంగా ఆ గ్రేట్నెస్ సూపర్. అండ్ ప్రభుదేవ మాస్టర్కి మీకున్న సీక్వెన్స్ ఎలా అయిందంటే, నేను D14లో నేను యాజ్ అ వర్క్ ఫర్ అసిస్టెంట్ ఫర్ చైతన్య మాస్టర్కి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అంటే బిఫోర్ సీజన్ నుంచే నేను, ఎప్పుడు D13 నుంచి నేను, ఆఫ్టర్ నాది కంటెస్టెంట్గా అయిపోయింది, ఆయనతోనే చేసింది నేను. యాక్చువల్గా ఫస్ట్ డి జోడీ ఆయనతోనే చేసేది, డి ఛాంపియన్స్ కూడా ఆయనతోనే చైతన్యంతో చేశాను. ఆఫ్టర్ దట్ అన్నకు కూడా అసిస్టెంట్గా నేనే చేశాను. ఇంకా 2-3 సీజన్స్. 14లో ఏం జరిగిందంటే ఫైనల్స్. ఆ రోజు ఫైనల్స్ నాకు గణేష్ మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ సాంగ్ ఉంది నువ్వు రావాలని ఫస్ట్ కాల్ చేసింది నాకు. ఒక క్లబ్ సాంగ్ అనమాట, మూవీ సాంగ్. అది ప్రభుదేవ మాస్టర్, ఆయన కొరియోగ్రఫీ చేయాలి. గణేష్ మాస్టర్ నాకు ఫోన్ చేసి ప్రభుదేవ మాస్టర్ సాంగ్ ఉంది ప్రభు వచ్చేయని చెప్పారు. నేను వెంటనే వచ్చేసాను హైదరాబాద్కి. 3 days రిహర్సల్స్కి వెళ్ళాను, మేమందరూ కలిసి చేసాము. దాని తర్వాత నేను, సోమేష్, అభి,
సో తనుశ్రీ ఇలా చాలా మంది మంచి డాన్సర్స్ కన్నా వీళ్ళతో అంటే మాస్టర్ అలా ప్లాన్ చేశారనమాట మనతో అలా ప్లాన్ చేశారు గణేష్ మాస్టర్ 3 days వెళ్ళాను రిహర్సల్స్కి కట్ చేస్తే ఇక్కడ చైతన్యనేమో బాధపడుతాడు ఎందుకంటే నేను అసిస్టెంట్ కదా నేను అసిస్టెంట్ వర్క్ చేశాను నేను లేకపోతే ఇంకా అక్కడ ఎవరు చేస్తారు ఇంకా కొరియోగ్రఫీ లైక్ అలా ఇంకా నేను లేకపోతే ఎలా చేస్తారని అన్న బాధపెట్టాడు అన్న బాధపడి అరే ఇంటర్ నువ్వు ఇలా చేస్తారు నాకు ఇప్పుడు ఎవరు చేస్తారు కొరియోగ్రఫీ అని అంటే నాతో గొడవ పెట్టుకున్నాడు కట్ చేస్తే ఇంకా మాస్టర్ వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి అన్న ఇలా అవ్వదు ఇక్కడ చైతన్యంతో కొంచెం ఇది అయిపోయింది అన్న సో ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది బిల్ చేశారు వీళ్ళందరూ వెళ్ళి సాంగ్ చేశారు నేను చేయలే ఆఫ్టర్ దట్ ఏమైందంటే D15లో మాస్టర్ గారిని లాంచ్ ఎపిసోడ్ పెట్టారు నాకు బుర్ర పడిపోయింది అసలు చైతన్యం చెప్పలేక షాక్ నా కళ్ళు నీరు తిరిగిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ప్రభుదేవ్ మాస్టర్ వస్తున్నారట లాంచింగ్ ఎలా అయిపోయిందంటే నాకు అప్పుడు ఆయనతో వర్క్ చేసే గాడ్స్ గ్రేస్ ఏమో తెలియదు నాకు ఆ రోజుల్లో కూర్చున్నానండి ఆయనలో వచ్చారు అస్సలు వేరే లెవెల్ అది ఎక్కేలో స్టేజ్ నా పేరు అన్నలు నా పేరు చెప్పారు ఇంకా అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది నేను ఎందుకు ఏడ్చానంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు ఇక్కడ గుర్తొచ్చింది ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ మిస్ అయిపోయింది కదా పక్కలో చేసేది దేవుడికి దయ వల్ల నాకు ఇక్కడ ఆయనతో హక్ దొరికింది ఆయనతో డాన్స్ చేసాను నేను సో అక్కడ అయిందండి నాకు ఇది పెద్ద మ్యాటర్ ఇది అక్కడి నుంచి నాకు ఇక్కడ తగిలింది చూసారా అక్కడ మిస్ అయితే ఇక్కడ మళ్ళీ 2 టైం మిస్ అయింది ఆయనతో వర్క్ చేసేది నాకు ఇక్కడ మీట్ జరిగింది డైరెక్ట్ గా నాకు ఆయనతో కలిసి సో స్టార్టింగ్ యాజ్ ఎ కంటెస్టెంట్ గా మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత నాకు అప్పుడు ఏం రెమ్యునరేషన్ అంటే నార్మల్గా అంటే ఎక్కడైనా డీదా లేక వేరే చెప్తున్నారా అప్పుడు రెమ్యునరేషన్ లేదండి అప్పుడు సైడ్ డాన్సర్ గా రెమ్యునరేషన్ సారీ సైడ్ డాన్సర్ గానా సైడ్ డాన్సర్ గా ఇచ్చేటోళ్ళు నాకు జస్ట్ ఒక 1000 రూపీస్ ఓకే మరి ఇక్కడ ఎక్కడ స్టే చేసేవాళ్ళు ఆ టైంలో అక్కడ మేము ఏదో ఒక రూమ్లో ఉండేటోళ్ళం అందరూ ఒక బాయ్స్ అందరూ ఒక రూమ్లో పెట్టేటోరు అందరూ ఆ రూమ్లో షేర్ చేసుకొని వంటలు మేము వండుకొని మేమే అందరూ చేసుకుంటున్నాం కానీ డాన్స్ ప్రాక్టీస్ అంటే మామూలుగా డే అండ్ నైట్ యాక్చువల్లీ నైట్ ఎక్కువ జరుగుతుంది సూపర్ మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కష్టం అంటే టక్మని ముందున్నే వాళ్ళు ఎవరు యాక్చువల్లీ డాన్సర్స్లో ఎవరు అంటే వస్తూ వెళ్ళిపోతుంటారండి డాన్సర్స్ అంటే వస్తూ వెళ్ళిపోతుంటారు కష్టాల్లో కంటే నార్మల్గా అంటే నేను ఎవరికి ఫోన్ చేయనండి సీరియస్గా నేను కష్టం అంటే ఎవరికి ఫోన్ చేయను నేనే సాల్వ్ చేసుకోవాలి ఇది ఇది మైండ్ సెట్ నేను కష్టం ఉంటే అసలు ఫోన్ చేస్తా కానీ ఎవరు ఫోన్ చేయలేదు నేనే తీర్చుకోవాలి ఇది నేను అలా ఉంటా సో నాకు కొంతమంది ఫోన్ చేస్తారు ఇలా ఉంటా నేను హెల్ప్ చేస్తాను సో నేను అంటే నాకు అవసరం ఉంటే నేను అసలు అడగను సో అలా మొదలయ్యేది సో ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఎక్కువ ఫ్రెండ్స్తో అంతకు తిరగనండి నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటా ఎక్కువ ఉండరు ఎందుకంటే నాకు అటాచ్మెంట్స్ అనేది చాలా ఇది నాకు ఎక్కువ అటాచ్ అయిపోతా మనుషులకి ఇప్పుడు ఆ మనిషి ఉన్నాను అనుకో ఆ మనిషి అటాచ్ అయిపోతే ఆ మనిషిలో ఉండాలనిపిస్తుంది నాకు అటాచ్మెంట్ అనేది చాలా అందుకే ఎక్కువ ఉండను ఊరికి వెళ్తే నా ఫ్రెండ్స్ 2 ఉంటారు ప్రతాప్ అని ఈజ్ ఫ్రమ్ కర్ణాటక ప్రతాప్ అండ్ భార్గవ్ అని వీళ్ళిద్దరితో తిరుగుతాను నేను నార్మల్గా అక్కడ వెళ్తే ఇంకా బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో ఫ్రెండ్స్ వేరే ఊరికి ఆ ఊరికి పర్టికులర్గా ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు నాకు అలా ఇక్కడ వస్తే హైదరాబాద్లో ఇక్కడ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వీళ్ళతో చేసేవాళ్ళ విజయ్ మాస్టర్ చేయలేదు వీళ్ళెవరితో ఇంకా ఏం చేయలేదు తెలుసు మామూలుగా శేఖర్ మాస్టర్ తెలుసు యాజ్ ఎ జడ్జిగా And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.